గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ వెరీ సారీ జెంటిల్మెన్. ఐ హావ్ వెరీ లిటిల్ టైమ్ ఫర్ యూ. ప్లీజ్. రాష్ట్రంలో జరుగుతున్న మతకలహాలు మారణకాండ గురించి మీ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? తగిన చర్యలే తీసుకుంటుంది. ఎస్, నెక్స్ట్. మీరు చెప్పేదంతా ప్రకటనల వరకే పరిమితం అయిపోతుంది. ఇది చాలా సార్. రాష్ట్రంలో రోజు రోజుకి మారణకాండ పెరిగిపోతుంది. దేశాన్ని అమ్మేసే మారణాయుధ వ్యాపారులు, ప్రముఖ వ్యక్తుల కిడ్నాప్లు, మానభంగాలు, మత ఘర్షణలు, ఇంత జరుగుతున్న మీ పోలీసు వ్యవస్థ కళ్ళు చెవులు మూసుకుని కూర్చోవడం వెరీ సాడ్. ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే వ్యవస్థను కోరుతున్నారు సార్. అందుకే మేము చేయవలసింది మేము చేస్తున్నాం. ఒక్క నిమిషం సార్. ఈ జరుగుతున్న గుర్రాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉందనిపిస్తోంది. వీటన్నిటి వెనుక కొన్ని స్వార్థ శక్తుల కుట్ర బలీయంగా ఉందని అనుమానం. మీ ఆవేశం కరెక్ట్ అయినా ఐఎమ్ సారీ టు సే మీరు ఊహిస్తున్నంత అరాచక పరిస్థితులు లేవు. ఎందుకు లేవు సార్? రోజు ఏ పేపర్లో చూసినా ఈ అరాచక పరిస్థితులేగా. దానికి మా డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకుంటూనే ఉందిగా. జరుగుతున్న ఈ అమానుష చర్యలకు ఉన్నత స్థానంలో ఉన్న మీ డిపార్ట్మెంట్ వ్యక్తుల ప్రోత్సాహం కూడా ఉందని మాకు అందిన ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు మీ దగ్గర ఏమైనా ఉంటే వ్రాతమూలకంగా మా డిపార్ట్మెంట్ కు తెలియచేయండి. మేము తగ్గు చర్యలు తీసుకుంటాం. అంతేకాని పౌర వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రకటనలు మాత్రం చేయవద్దు. దట్స్ నాట్ గుడ్ ఫర్ ది కంట్రీ. ఏది ఏమైనా మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రయత్నం చాలా సార్, ఫలితం చూపించండి. ఓకే. గుడ్ మార్నింగ్ పాపా. గుడ్ మార్నింగ్ పద్మిని. ఎక్కడికి బయలుదేరా? ర్యాలీ కార్లని ట్రయల్స్ కోసం ట్రాక్ తీసుకెళ్తున్నా. జాగ్రత్త పద్మిని. నువ్వు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. అయినా ఇది ఆడవాళ్ళు పాల్గొనే ర్యాలీ కాదు. కమాన్ పాపా, ఇది మహిళా యుగం. స్త్రీ స్వేచ్ఛ సమానత్వం గురించి వినలేదు? ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఆ విషయం నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నన్నే నీ గుప్పెట్లో పెట్టుకున్నావు. అందుకే నీ విషయంలో నేనేం వరీ కాను. పాపా, నన్ను ఈ ర్యాలీలో గెలవకుండా ఆపడం ఎవరి తరం కాదు. నువ్వు ఈ ర్యాలీకి చీఫ్ గెస్ట్. నువ్వే నీ చేతులతో విన్నర్స్ కప్ నాకు ఇవ్వబోతున్నావు. ఓకే ఓకే బాయ్. గెట్ మీ రావ్. మిస్టర్ రావ్, ఆ న్యూస్ రిపోర్టర్ సుధాకర్ గురించి పూర్తి వివరాలు కావాలి ఇమీడియట్లీ. ఓకే. చైతన్య, చైతన్య, దిగవయ్యా స్పీడ్ కింగ్. సరేగానే ఈ రూట్స్ ర్యాలీ గురించి మన గురించి నీ పేపర్లో రాసావా? సర్లే, రాస్తారులేండి. సర్లే ఏంటి? అమితాబ్ బచ్చన్ అయినా సరే తన కార్ రిపేర్కి వస్తే నా గరాజ్కి రావాల్సిందే. అవును, వస్తారండి. అసలు విషయం తెలుసా? నీకు ఈ అవకాశం వచ్చింది ఈ గ్రేట్ ఫ్రెండ్ సుధాకర్ వాళ్ళని మర్చిపోతున్నావు. అయితే ఏంటంట? శిలా విగ్రహం కట్టించా? అంత పని చేయదు. నీకు విషయం తెలుసా? ఈ ర్యాలీ మద్రాస్ తీరం నుంచి బయలుదేరి గోవా తీరం వరకు వెళ్తుంది. ఐ మీన్ కోస్ట్ టు కోస్ట్. నిజంగా? ఇంకో విషయం, మొన్న జరిగిన దారి దోపిడీలు, బ్యాంక్ లూటీలు, ట్రైన్ రాబరీలు ఇవన్నీ జరిగిన రూట్లోనే ఈ ర్యాలీ వెళ్తుంది. పేపర్లో చదవలా? నాకెందుకురా, నువ్వు జర్నలిస్ట్ కదా, నీకు అవసరం. అలా ఒప్పుకో. నేను చేసే ఇన్వెస్టిగేషన్ అల్లా టప్పది కదరా. ఇది గ్రేట్ వన్, జస్ట్ ఓన్లీ వన్. ఇంకా ఒకే ఒక క్లూ దొరకాలి. అది గాని దొరికిందో తస్సదియ్య ఈ సుధాకర్ మరో రామోజీరావే. కానీ వచ్చిందల్లా ఒకటే చిక్కురా, దొరికితే చంపేస్తారు. ఛ, ధైర్య సాహసే లక్ష్మి. మనం ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలా భయపడుతూ కూర్చుంటే ఏమీ జరగదు. నన్ను చూడు, 60, 70, 90, 120 ఎంత స్పీడ్ అయినా సరే నో భయం, నో చావు. ఓకే పద. ఏ మిస్టర్, ఏదో గొప్ప మెకానిక్ నుండి భుజాలు ఎగరేసుకుంటున్నావు. చూడు నువ్వు చేసిన దిక్కు మళ్ళీ రిపేరు. ఏమైంది? ఏమైందా? టిక్కు టిక్కుమంటూ డబ్బాలా కొట్టుకుంటుంది. మెకానిక్ అట మెకానిక్. నీకన్నా ఏ క్లీనర్ అయినా బాగా చేసుంటేవాడు. ఆ పొగరు కొంచెం తగ్గించి నీకేమైనా కంప్లైంట్స్ ఉంటే రూట్స్ కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ చేసుకో. మొహం చూడు, కలికాలం. ఆ పాతకాలం ఆడవాళ్లే బెటర్ రా. వంటింటి కుందేలా పడుండేవాళ్ళు. ఏంటట ఆడాలంటే అంత లోకున్నారా నీకు? దమ్ముంటే ఇక్కడే ఇప్పుడే నాతో కారు నడుపు. ఇటు ఆటో తేలిపోతుంది. నీతోనా? ఎస్, దమ్ముందా?
హలో. నేను జోసెఫ్ని. సుధాకర్ ఉన్నాడా? రేయ్ జోసెఫ్. జోసఫా? హలో జోసఫ్, ఏంటి? వాడెవరో నాకు తెలిసింది. ఓపెన్ చేయి. నువ్వు వెంటనే ఎంబీజెట్ హౌస్ దగ్గరికి వెళ్ళు. ఇంకో విషయం, నేను నిన్ను 3వ తారీఖు సేల్స్ బార్లో కలుస్తా. ఓకే, థ్యాంక్ యూ జోసఫ్. రే చైతన్య, నేను వెతుకుతున్నవాడు ఆల్మోస్ట్ దొరికినట్టేరా. దొరకపోతే వెనక్కి తిరిగి రావద్దు. నీ అపరాధ పరిశోధన పడలేక వస్తున్నాను. నేను ఎప్పుడైతే కావబంగానో అప్పుడే తెలుసురా, ఐ క్యాన్. వెంకీ, నువ్వు డ్రైవర్, ఆ ట్యాక్సీ దగ్గర కాదా? Palace 27,391. From the state government side, we try to tackle the situation and book the culprits. అసలు ఈ దౌర్జన్యాలకు కారణం ఒకే ఒక గ్యాంగ్ అనిపిస్తుంది. వాళ్ళు కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దౌర్జన్యకాండ జరుగుతున్నందువల్ల సెంట్రల్ సహకారం కోరాం. వాళ్ళని పట్టుకోవడానికి మా సాయశక్తిలో ప్రయత్నించాం, కానీ వాళ్ళు తప్పించుకున్నారు. అందుకే సలహాదారునిగా మిమ్మల్ని అపాయింట్ చేశారు. ఇది ఒక వ్యక్తితో జరిగే పని కాదు. అందరూ సిన్సియర్గా పనిచేయాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. సార్, ఈ టెర్రరిస్టులు పట్టుకునేది మిమ్మల్ని గవర్నమెంట్ అపాయింట్ చేశారు కదా, దీన్ని ఎలా సాధించాలనుకుంటున్నారు? నేను ఆర్మీకి చెందినవాడిని. నేను మాట్లాడి చేసి చూపిస్తాను. ఈ టెర్రరిస్ట్ వెనుక విదేశీ హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? నో కామెంట్స్. పోస్టల్ వ్యాన్ దోపిడీపై మీ నో అభిప్రాయం? కామెంట్స్. ఇందులో మీరు సక్సెస్ కాగలరా? నో కామెంట్స్. సార్, వాళ్ళ హింసాకాండను ఆపడానికి మీరేం చేయబోతున్నారు? మనలో ఒకరి ప్రాణం ఖరీదు, వాళ్ళలో ఇద్దరి చావుకి పునాది. హలో, సుధాకర్ ప్లీజ్. 1 minute ప్లీజ్. నువ్వెవరో మాకు తెలుసు. ఏ ఘోరం జరగకూడదని అనుకుంటే వెంటనే ఆ ఫోటోలు మాకు ఇచ్చేయి. ఎవరు నువ్వు? ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు బతకాలనుకుంటున్నావా లేక చావాలనుకుంటున్నావా? ఆలోచించుకో. గెట్ లాస్ట్. నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. నిన్న నీడలా వెంటాడుతూనే ఉంటావు. అసలు ఏమిటి నువ్వు మాట్లాడేది? మరదగా ఫోన్ పెట్టే. ఇడియట్. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ చేస్తాను. నీతో అర్జెంట్గా మాట్లాడాలి. నువ్వు అక్కడే ఉండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే, నాకు ఒక చిన్న పని ఉంది. నువ్వు వచ్చేలాగా నేను బయటికి వెళ్ళి వచ్చేస్తాను. తొందరగా రా. రేయ్, ఏరు వీళ్ళంతా? అందరు వెళ్ళిపోయారు. సరే, నువ్వు ఇక్కడే ఉండు. సరే. సుధాకర్ వస్తే నేను ఇప్పుడే వస్తానని చెప్పు.
చాలేదు. చూడండి, సుధాకర్ గారు వస్తాడు, ఉండమని చెప్పండి. ఈలోగా నేను కొంచెం క్వార్టర్ వేసుకొస్తా. మర్చిపోకుండా చెప్పు. చైతన్య 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 వాడు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు, వెతకండి. సుధా, రేయ్, ఏం జరిగిందిరా? సుధా, నీకేమైందిరా? రేయ్ సుధా, ఎవరా వాళ్ళు? ర్యాలీ కాదు చెప్పు. 505 TST 652 GD 4151 చెప్పేది వాళ్ళంతా చూడరా. రేయ్ సుధా, సుధా, బాస్టర్డ్స్, దమ్ముంటే నన్ను కాదండ్రా. కమాన్. Hmm.